UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. కొంచెం ఆలస్యమైంది, కానీ ఇక నుంచి ప్రతి మాసం మాస ఫలితాలతో మనల్ని పలకరించబోతున్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి లేదా న్యూమరాలజీకి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకురాలు జయప్రద గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే న్యూమరాలజిస్ట్. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసానికి, సెప్టెంబర్ మాసానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. గ్రహస్థితి అంటే మనకి గోచారంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఏంటంటే సంవత్సరానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి, మాసానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. సో గోచారంలో ఉండే మనకి ఏదైతే గ్రహ గమనాలు ఉన్నాయో ఆ గమనాల ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే శుక్రుడు, బుధుడు, కుజుడు తర్వాత వీళ్ళు మారుతూ ఉంటారు కనుక ఖచ్చితంగా మనం ఈ మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో గోచారంలో సంవత్సరానికి ఒకసారి మారే ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంవత్సరానికి, ఒక గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం వచ్చేసి 2.5 సంవత్సరాలకి. ఎవరెవరు వాళ్ళు అంటే గురువు, శని భగవానుడు, రాహువు, కేతువు. సో మనకి గోచారంలో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే మీనరాశిలో రాహు నడుస్తున్నాడు, వృషభ రాశిలో గురువు ఉంటున్నాడు, తర్వాత కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. సో వీళ్ళు ఎక్కడ కదలరు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చే ఫలితాలు మనకి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కొన్ని మాస ఫలితాల్లో కొన్ని కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు మారుతారు కనుక వీళ్ళ వల్ల వచ్చే కొన్ని కొన్ని కార్యక్రమాలకి మనం ముందు వెళ్తూ ఉంటాం. సో ఎందుకు చూసుకోవాలి ఈ మాస ఫలితాలు అంటే, ఏ పనైనా చేయాలి అంటే ముందు ఈ మాసంలో మనకు అనుకూలంగా ఉందా లేదా అనుకోవడానికి చూసుకోవచ్చు. ఎందుకంటే రవి చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా వీళ్ళు మనకి ఇచ్చేది అధికారం, శుక్రుడు మనకి ఇచ్చేది ఆరోగ్యము, సంతోషము, తర్వాత కోరికలు నెరవేర్చుకున్నది. ఇప్పుడు ఎవరిని ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ నెలలో అవుతుందా అవదా అనుకుంటే అవ్వచ్చు కదా, ఈ సంవత్సరంలో అవుతుంది అని రాసి పెట్టుంది. అది ఏ సంవత్సరంలో అవుతుంది, వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉంటే ఆ నెలలో అవ్వచ్చు. అలాగే శుక్రుడు ఎక్కడ ఉన్నారు అనేసి ఈ గ్రహచారం మనం చూసుకుంటాం మాస ఫలితాలు. సో కుజుడు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. కుజుడు మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందికి వైవాహిక జీవితంలో కూడా ఇబ్బంది పెడుతుంటారు. సో ఆయన మనకు అనుకూలంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. అందుకే మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఈ మాస ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తీసుకోవడానికి దేనికోసం తీసుకుంటున్నాం అంటే ఒక ప్రిడిక్షన్. జనరల్ గా గోచారం అనేది ఎంత వరకు చూసుకోవాలి అంటే మన జన్మ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఏ దశ నడుస్తుందో చూసుకోవాలి. సో గోచారం ఎప్పుడు చూసుకుంటాం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి, సో నేమ్ తో రాసి, సో వాళ్ళంటే నా నామం ఇది, నేను మేషరాశికి వస్తాను అంటే అప్పుడు మేషరాశి ఫలితాలు చూసుకుంటాను. ఎందుకంటే ఒక పేరుని కంటిన్యూ ఒక 40 ఏళ్ళు వాడితే వాళ్ళకి అదే ఆ రాశి తత్వ లక్షణాలు వస్తాయి. సో వీళ్ళకి ఆ పేరు ఎందుకు వాడారు అంటే ఆ గ్రహాలు ఒక అనుగ్రహం ఉంది కనుక వీళ్ళకి ఆ పేరు వాడారు. సో అందుకని మనం ఇలా చూసుకుంటూ ఉంటామట. సో మాస ఫలితాలు ఎవరెవరికి వర్తిస్తాయి ఎక్కువగా అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ జాతకంలో దశ ఎలా ఉందో చూసుకొని అప్పుడు ఈ మాస ఫలితాలని తీసుకోవాలి. సో టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేని వాళ్ళకి గోచార ఫలితాలు 40% పనిచేస్తాయి, అవి మనం తీసుకుంటామట. ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందమ్మా సెప్టెంబర్ మాసం? తప్పకుండా కుంభరాశి వాళ్ళకి బాగుంది. ఈ మాసంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని చికాకులు ఉన్నాయి, కానీ బాగానే ఉంది. ఎందుకంటే కుంభరాశిలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు, తర్వాత ద్వితీయంలో రాహు ఉండడం వల్ల వీళ్ళకి ఆటోమేటిక్గా ఖర్చు అవుతూనే ఉన్నాయి. డబ్బులు అనేది ఒక రకంగా వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతున్నాయి. అవి ఎలా దాచాలో అర్థం కావట్లేదు, ఎలా ఆదా చేయాలో అర్థం కావట్లేదు. అది జరుగుతూనే ఉంది కుంభరాశి వాళ్ళకి. తర్వాత ఈ మాసంలో వీళ్ళకి సంతానం నుంచి వచ్చే కొంచెం ఇబ్బందులు, కొంచెం అనారోగ్య సమస్యలు, పిల్లలకి సంబంధించిన వాళ్ళకి విద్యలో కొంచెం ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా చూసుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళకి ఈ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలో ముఖ్యమైనది ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం ఈ మాసం అంతా. సో పిల్లల వల్ల వచ్చే ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు అంటే కొన్ని రకమైన కొట్లాటలు జరిగి వాళ్ళు దెబ్బలు తగిలించుకుని రావడం, లేకపోతే కొన్ని యాక్సిడెంట్లు అవ్వడము, లేకపోతే ఏదో ఒక అనారోగ్య సమస్య రావడము, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. వాళ్ళకి వాహనాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా నడిపేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, ఎవరైనా తోడు తీసుకుని వెళ్ళు అని చెప్పడం అనేది ముఖ్యమైన విషయం. ప్రతి నెల వెళ్తున్నాం కదా, ఈ పెద్దగా ఏంటంటే అలాగేం లేదు, ఎప్పుడైనా ఏ ప్రమాదమైనా ఒక క్షణంలో జరుగుతుంది. అందుకని మనం ఎప్పుడు కూడా జాగ్రత్త వహించడం అనేది చాలా ముఖ్యమైన విషయం వీళ్ళకి. రెండోది ఏంటంటే ఉద్యోగ విషయంలో వీళ్ళకి కొన్ని బదిలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి, వీళ్ళ అనుకూలమైన ప్లేస్ కాకుండా కొంచెం ఇబ్బంది పెట్టే ప్లేసెస్. ఎందుకంటే రాహు ఎప్పుడు ద్వితీయంలో ఉన్నారో వీళ్ళకి ఏది కంఫర్ట్గా ఇవ్వడు, అన్ని కొంచెం ఇబ్బంది పెట్టి ఇస్తాడు.
ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఇప్పుడు స్కూల్స్ మార్చాలి, ఇల్లు మార్చాలి అనుకోవడం. కానీ ఈ మాసం అలాంటివి ఏ విషయాలు వినకుండా ఉండాలంటే ఆ బదిలీ విషయం అడగకుండా ఉండడమే మంచిది. ఓకే. సో ఒక మాసం ఆగి చేసుకుంటే కొన్ని అనుకూలమైన ప్రయత్నం అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చేసుకోవడం. తర్వాత వ్యాపారాల విషయాల్లో కొత్తగా మొదలుపెట్టే ప్రారంభం చేసే వ్యాపారాల వాళ్ళు చేయకుండా ఉండడం ఉత్తమ ఫలితాలు. ఓకే. సో వ్యాపారస్తులు ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కొంచెం ఎటువంటి విషయాల్లోనూ కొంచెం చలించకుండా చాలా సాఫ్ట్గా చెప్పుకొని వెళ్ళడం అది ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం అధికారులతో వచ్చే ఇబ్బంది ఇప్పుడు సరిగా లేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది బాధ అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. సో ప్రభుత్వం నుంచి వచ్చే ఇబ్బందులు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యమైన విషయం వీళ్ళకి. మూడో విషయం ఏంటంటే వీళ్ళని కాపాడుకోవడం. సో ఏ ఖర్చు పెడుతుందో ఆదా ఖర్చు ఎంత ఖర్చు పెడుతుందో ఎందుకు ఖర్చు పెట్టట్లేదు అని చూసుకోవడం. సో ఖర్చు ఎంత ప్లానింగ్ చేసినా ఖర్చు అవుతూనే ఉంటుంది. ప్లానింగ్ ఇంకొంచెం ప్లాన్ చేసుకొని ఇవి వద్దు ఇవి కావాలని ప్లాన్ చేసుకొని ఉండడం వల్ల మంచిది. అది లేదు అవ్వట్లేదు అంటే తీర్థయాత్రకు వెళ్ళండి, క్షేత్ర దర్శనం చేసుకోండి, పుణ్యం వస్తుంది. సో అది చాలా మంచి మార్గం. అంటే ఒక క్షేత్రానికి వెళ్ళడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పటికీ ఆల్రెడీ ఇంట్లో ఏదో తెలియని ఒక అశాంతి, అసహనం, కొట్లాట్లు, ఏదో డిస్టర్బెన్సెస్ నడుస్తూనే ఉన్నాయి ఇంట్లో కుంభరాశి వాళ్ళకి. సో వాళ్ళు ప్రశాంతంగా ఉండట్లేదు, వాళ్ళు ఉందామంటే పక్క వాళ్ళు ఉండట్లేదు. ఇవి రెండు జరుగుతాయి. ఎందుకంటే ద్వితీయంలో రాహువు, పంచమ స్థానంలో కుజుడు ఇంకొంచెం ఫాస్ట్గా ఇబ్బంది పెట్టే అవకాశాలు. అందుకని సో వీళ్ళు ఈ పని చేయడం వల్ల వీళ్ళు కొంచెం బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వీళ్ళకి ఉత్తమమైన ఫలితం. ఓకే, నేను అడుగుదాం అనుకున్నాను, మీరు సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. ఇంకా పరిహారాలు ఏమైనా చెప్పండి అమ్మా. తప్పకుండా. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం. ఎందుకంటే కుటుంబంలో ఉండే సమస్యలు, భార్యాభర్త మధ్యలో, పిల్లల విషయంలో, సో పంచమ స్థానంలో కుజుడు, తర్వాత ద్వితీయ స్థానంలో రాహు కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన కానీ చేయాలి. సో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, లేదు అందుబాటులో లేదు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వెళ్ళడం. అక్కడ స్వామివారికి తాంబూలం లాగా అన్ని ఇవ్వడం. అంటే తాంబూలం అంటే వస్త్రము, తర్వాత పూలు పళ్ళు అన్ని కలిపి ఆయన స్వామివారికి సమర్పించడం. శుక్రవారం పూట అమ్మవారికి కుంకుమ ప్లస్ పసుపు సారీ అంటే చీర పెట్టి ఇవ్వడం, అమ్మవారికి గాజులు ఇవ్వడం వల్ల కొంచెం అశాంతి లేకుండా ప్రశాంతత వాతావరణం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో అదండి, కుంభరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేస్తూనే మీరు లక్ష్మీ నరసింహస్వామిని కూడా ఎక్కువగా ఆరాధించవచ్చు. అమ్మవారికి తాంబూలం లాగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకోవడం తప్పనిసరి. మీరు జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి, 100% రిజల్ట్ ఉంటుంది. జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్నవారు, జయప్రద గారి దగ్గరే పరిశీలించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీ జాతకాలని పరిశీలించి మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుద్దాం. నమస్తే.